నువ్వు నేను మనం నాశనం కాకుండా మన జీవితం కొనసాగింపబడాలన్నా, మన ఉద్యోగం కొనసాగాలన్నా, మన వ్యాపారం కొనసాగాలన్నా, మన కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం కొనసాగాలన్నా, మనం కలిగి ఉన్న సేవా సంఘము సాక్ష్యము కొనసాగాలి అన్నా, ప్రధానంగా మన జీవితంలో దేవుడు చూసేది ఏమిటంటే మనం ఆయన మాటకు లోబడుతున్నామా లేదా, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా, ఆయన చిత్తాన్ని చేస్తున్నామా లేదా. యూదాను పరిపాలించిన రాజులు కొంతమంది దేవునికి భయపడినప్పుడు వాళ్ళ పరిపాలనా విధానం బాగుపడింది, ఫలితంగా ప్రజలు బాగుపడ్డారు, ఫలితంగా నాశనం కాకుండా వారి జీవితాలు కొనసాగించబడినాయి. నీ జీవితం నాశనం కాకుండా కొనసాగాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఈరోజు ఉన్నటువంటి సుఖము సౌఖ్యము సమాధానము సంతోషము సమృద్ధి మరి నీ జీవిత కాలం అంతా కొనసాగాలి అని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఖచ్చితంగా దేవుని మాటకు విలువివ్వు, దేవుని వాక్యానికి విలువివ్వు, దేవుని యొక్క చిత్తానికి విలువివ్వు.